మాటిమాటికి పెరిగిపోతున్న కరెంటు బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేనంత భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇదే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఇక దీనితో జీవితాంతం ఉచిత కరెంట్ పొందొచ్చు. తద్వారా ఏటా 32,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకంలో లైఫ్ టైం ఫ్రీ కరెంట్ పొందడంతో పాటు మిగులు విద్యుత్ విక్రయించి ఆదాయం కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పీఎం సూర్యాఘర్ పథకం ద్వారా సబ్సిడీ ఒక్కో కిలోవాట్కు 30,000 వరకు ఇస్తోంది కేంద్రం. 2 కిలోవాట్ల వరకు 60,000, 3 కిలోవాట్లకు అయితే 78,000 సబ్సిడీ అందిస్తోంది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 1,45,000 రూపాయలు ఖర్చవుతుంది. ఇక్కడ కేంద్రం 78,000 సబ్సిడీ ఇవ్వగా మిగతా సొమ్మును ఎలాంటి తనఖా లేకుండానే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. దేశంలోని దిగ్గజ బ్యాంకులైన SBI, HDFC, UBI వంటివి ఈ రుణాలు ఇస్తున్నాయి. నెలకు గరిష్టంగా 150 యూనిట్ల వరకు కరెంట్ వాడుకునే వారికి 1 నుంచి 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు సరిపోతాయి. అదే 150 నుంచి 300 యూనిట్ల వరకు అయితే 2 నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పైన సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సబ్సిడీ మాత్రం 78,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే విద్యుత్తును ఫ్రీగా వాడుకొని మిగిలిన కరెంట్ను కావాలంటే నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించుకోవచ్చు. గరిష్టంగా 3 కిలోవాట్స్ ప్యానెల్స్ పై విద్యుత్ వినియోగించే వారికి ఏడాదికి 32,000 రూపాయల వరకు ఆదా అవుతోంది. ఈ స్కీమ్లో చేరాలంటే ముందుగా పీఎం సూర్యాఘర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం రాష్ట్రం, విద్యుత్ సరఫరా కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విద్యుత్ కనెక్షన్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిపోయాక విద్యుత్ కస్టమర్ నెంబర్, ఫోన్ నెంబర్తో లాగిన్ కావాలి. అక్కడ రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేయాలి. ఫారం ఫిల్ చేశాక డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి. అనుమతులు పొందిన తర్వాత డిస్కమ్ గుర్తింపు పొందిన విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సదరు వివరాల్ని పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనిని ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. అనంతరం కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. రిపోర్ట్ వచ్చాక మీ బ్యాంక్ అకౌంట్ వివరాలతో క్యాన్సిల్డ్ చెక్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. 30 రోజుల్లోగా సబ్సిడీ వస్తుంది.